హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎంసెట్ 2024కి ప్రిపేర్ అవుతున్న తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. మీకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది రావడం జరిగింది. ఈ పర్టికులర్ వీడియోలో ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఏంటి అండ్ మనకి ఎంత టైం ఉంది, ఎలా ప్రిపేర్ అవుతే మనకు మంచి కాలేజ్లో మంచి సీట్ అనేది రావడం జరుగుతుంది అండ్ ఫ్రీగా సీట్ అనేది ఎలా సాధించాలనేది ఈ పర్టికులర్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు ఎంపీసీనా బైపీసీనా అనేది జస్ట్ చిన్న కామెంట్ అయితే కామెంట్ చేయండి. అండ్ మీరు ప్రిపరేషన్ ఒకవేళ స్టార్ట్ చేశారా లేదనేది కూడా కామెంట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీకు ఎగ్జామినేషన్ అయిపోయి మీరు కాలేజ్లో జాయిన్ అయినంత వరకు మీకు కౌన్సిలింగ్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మనం అక్కడ డిస్కస్ చేద్దాము. ఫ్రెండ్స్, మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా వితౌట్ ప్రిపరేషన్ మనం సాధించలేము. గుర్తుపెట్టుకోండి, మీరు ఐపీలో ఒక సబ్జెక్ట్ అనేది ఫెయిల్ అయినా పర్లేదు, కానీ ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించుకొని మంచి కాలేజ్లో మంచి కోర్సులో కనుక మీరు జాయిన్ అయితే నెక్స్ట్ 60-70 ఇయర్స్ మీ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనికోసం మీ ప్రిపరేషన్ అవసరం. ప్రిపరేషన్ కోసం మీరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. హార్డ్ వర్కే కాదు, స్మార్ట్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, దానికోసం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఇలాంటి యాప్ని అయితే ఎక్కడా డిజైన్ చేయలేదు. ఇది పర్టికులర్లీ మీకోసం డిజైన్ చేసిన అప్లికేషన్. డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్ అనే అప్లికేషన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. యాప్ కేటగిరీలో తెలంగాణ ఏపీ ఎంసెట్ని సెలెక్ట్ చేసుకోండి. సో తెలంగాణ ఏపీ ఎంసెట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద 99 రూపీస్ తీసుకుంటున్నాము. కానీ మీకు సబ్జెక్ట్ వైజ్ ఎంసీక్యూస్ ఇస్తున్నాం, ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్, అది కూడా ఆన్లైన్ బేస్డ్లో, అది కూడా మీ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో అలా డిజైన్ చేయడం జరిగింది. సో ఒకవేళ మీరు ఎక్కువ మంది ఇక్కడ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ క్వశ్చన్స్ సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడే ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా ఎంసెట్ ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు, ఈజీగా మీరు మంచి మార్కులు అనేది సాధించవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రిపరేషన్ ప్లాన్ అది చెప్తాను. సో డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకి రికమెండ్ అయితే ఖచ్చితంగా చేయండి అప్లికేషన్ని. ఫ్రెండ్స్, మనకు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది. సో ఈ ప్రెస్ నోట్లో మనకు తెలంగాణ ఈసెట్ అండ్ తెలంగాణ ఎంసెట్ ఏదైతే ఉందో ఎంసెట్ని ఈఏపీ సెట్గా మార్చడం జరిగింది. ఎంసెట్ అంటే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. సో ఇక్కడ మనకు మెడికల్ అనే దాన్ని నీట్లోకి కలిపేశారు కాబట్టి పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ని ఈఏపీ సెట్గా ఎప్పుడో మార్చేశారు. ఇప్పుడు మనకు తెలంగాణలో కూడా ఎంసెట్ అనేదాన్ని తీసేసి ఈఏపీ సెట్గా మార్చడం జరిగింది. తెలంగాణ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో తెలంగాణ ఈఏపీ సెట్గా అయితే మనకు మార్చడం జరిగింది. తెలంగాణ ఈ సెట్ కంటే మనకు ఎవరైతే డిప్లొమా చేసి బీటెక్లోకి రావాలనుకున్నారో ఆ క్యాండిడేట్కి సంబంధించి 6 మే 2024లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. అదే మనకు ఈఏపీ సెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించి జేఎన్టీహెచ్ఎస్ అనేది మనకు టెస్ట్ కండక్ట్ చేస్తారు. మనకు 9th మే, 11th మే, 12th మే, 13th మే. సో ఈ 4 డేస్లలో అగ్రికల్చర్ అండ్ మెడికల్కి సంబంధించిన అగ్రికల్చర్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయబోతున్నారు ఈ 4 డేస్లలో. అంటే మనకి ఎగ్జామినేషన్ ఇప్పుడు మనకు జనవరి అనేది తీసేస్తే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 3 months అండ్ ప్లస్ మనకు ఒక 10 days టైం ఉంది. ఒక 10 days టైంని పక్కన పెట్టేసినా కూడా ఎగ్జాక్ట్గా మనకు 3 months టైం అనేది ఉంది. ఈ 3 monthsలో మనం ఎలా ప్రిపేర్ అవుతే, ఎలా చదివితే మనం ఎంసెట్ని 5000 ర్యాంక్ బిలో సాధించవచ్చు అనేది నేను ప్రిపరేషన్ ప్లాన్ అది చెప్తాను. ఆ ప్రిపరేషన్ ప్లాన్ని ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, మనకు ఐపీ అనేది చాలా చిన్నది. మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎట్లా అంటే ఐపీ పెద్ద రాజభవనం లాగా చెప్పేసి ఐపీలో మంచి మార్కులు రావాలని చెప్తున్నారు. అసలు ఐపీలో మార్కులు అనేవి మనకి ఎక్కడ కూడా పనిచేయవు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో చూస్తే ఎంసెట్లో ఐపీ వెయిటేజే తీసేశారు కాబట్టి మనకు ఐపీతో పెద్ద యూజ్ లేదు. ఐపీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కూడా మీకు లేదు. ఎందుకంటే ఎంసెట్లో మంచి మార్క్స్ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐపీలో 950 మార్క్స్ వచ్చి ఎంసెట్లో అసలు మార్కులే రాకుండా సీట్ రాకపోతే ఏం లాభం? కాబట్టి ఐపీ మీద మీరు అంతలా కష్టపడాల్సిన అవసరం లేదు. ఐపీ జస్ట్ క్వాలిఫై బేస్లో కూడా మీరు ప్రిపేర్ అయినా పర్లేదు. సో ఇప్పుడు ప్రజెంట్ ఫిబ్రవరి నుంచి మీరు స్టార్ట్ అవుతున్నారు, ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారంటే ఈజీగా సో హాఫ్ ఆఫ్ ద ప్రిపరేషన్ అనేది ఐపీ మీద పెట్టినా కూడా హాఫ్ ఆఫ్ ద ప్రిపరేషన్ అనేది ఎంసెట్కి కేటాయించండి. ఈ 3 months అనేది సీరియస్గా కష్టపడండి, ఓకేనా? మీరు 160 మార్కులకి ఎంపీసీ క్యాండిడేట్స్ అయితే 80+ మీరు ఒకవేళ సాధించగలిగితే, హాఫ్ ఆఫ్ ద మార్క్స్ అనేది మీరు సాధించగలిగితే బిలో 10,000 ర్యాంక్ అనేది వస్తుంది. మీకు బిలో 10,000 ర్యాంక్ అనేది వస్తే టాప్ కాలేజ్లో సీట్ వస్తుంది. టాప్ కాలేజ్లో సీట్ రావడంతో పాటు
కంప్లీట్ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ పే చేస్తుంది, మీకు ఫ్రీగా చదువుకునే ఆపర్చునిటీ వస్తుంది. సో అలా కాకుండా మీరు ఐపీ మీదనే కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, మీకు ఇంకా ఎంసెట్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి కానీ కేవలం 1 మంతే టైం ఉంటుంది. ఆ 1 మంత్లో కాంపిటీషన్ మీరు తట్టుకోలేరు. 1,00,000 మంది రాస్తూ ఉంటారు కాబట్టి. సో ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా చేయండి అంటే, ఒకవేళ మీరు మార్నింగ్ లేచారనుకోండి, ఒక 2 అవర్స్ డైలీ 2 to 3 అవర్స్, ఓకేనా, 2 to 3 అవర్స్ ఎంసెట్కి కేటాయించండి. ఓకేనా, ఎంసెట్కి కేటాయించండి. సో ఈ ఎంసెట్కి కేటాయించడం వల్ల మిగతా రిమైనింగ్ టైం మొత్తం కూడా మీరు ఐపీకి ఇచ్చేసేయండి. ఐపీ ఎగ్జామినేషన్ మనకు మార్చ్లో ఉంటాయి కాబట్టి మార్చ్ అయిపోయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏప్రిల్ మంత్ మొత్తం, ఓకేనా, ఏప్రిల్ మంత్ మొత్తం నేను ఏ టాపిక్ చదవాలి, వెయిటేజ్ ఏంటని నేను మళ్ళీ కంటిన్యూస్ వీడియోస్ అయితే వేస్తూ ఉంటాను. కానీ ఏప్రిల్ మంత్ మొత్తం 9:8:7 ఫార్ములా యూజ్ చేయండి. 7 అవర్స్ ఏ డే పడుకోండి, ఖచ్చితంగా పడుకోండి. 8 అవర్స్ ఏ డే మీద ఏదైనా వర్క్ చేసుకోండి, ఎంసీక్యూస్ ప్రిపేర్ అవ్వండి, టెస్ట్ సిరీస్ రాయండి, ఇవి ప్రిపేర్ అవ్వండి. 9 అవర్స్ ఏ డే ఖచ్చితంగా అకార్డింగ్ టు యువర్ టైం టేబుల్ మీరు ప్రిపరేషన్ అనేది ట్రై చేయాల్సిందే. ఈ 9 గంటలు డైలీ ఒక 1 మంత్ మీరు చదవగలిగితే ఎంసెట్లో, సో ఒక స్మార్ట్ వర్క్ చేయగలిగితే, హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చేయగలిగితే ఈజీగా 5,000 బిలో ర్యాంక్ కానీ 10,000 బిలో ర్యాంక్ కానీ మీరు సాధిస్తారు. సో 10,000 బిలో ర్యాంక్, 5,000 బిలో ర్యాంక్ సాధించే విధంగానే మనం విజన్ అప్డేట్ యాప్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటు సబ్జెక్ట్ వైజ్ ఎంసీక్యూస్ అనేది ఇంక్లూడ్ చేయబోతున్నాము. అవి మీ ప్రిపరేషన్లో చాలా బాగా యూజ్ అవుతాయి. కేవలం రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న స్టూడెంట్స్ని కానీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని కానీ టార్గెట్గా పెట్టుకొని స్టాండర్డ్ ఎంసీక్యూస్తో కేవలం 99 రూపీస్తో ఆ కోర్స్ ఇస్తున్నాము. డిస్క్రిప్షన్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ప్రాక్టీస్ అవ్వండి, డైలీ మోడ్లో ప్రాక్టీస్ అవ్వండి. ఓకేనా, సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో మనం ప్రాక్టీస్ చేయకుండా ఏది సాధించలేము కాబట్టి ఆ ప్రాక్టీస్ చేయండి. డిస్క్రిప్షన్లో యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఏంటి, సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ ఏంటి అనేది మనం క్లియర్గా చెప్తాము. ఒకవేళ మీ యొక్క సపోర్ట్ ఉన్నట్లయితే మీకు షార్ట్ టైంలో, అంటే జస్ట్ ఏప్రిల్ మొత్తంలో మీకు షార్ట్ టర్మ్ కోర్స్ కానీ అండ్ ఆన్లైన్లో క్లాసెస్ కూడా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాము. దానికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.